హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఎన్టీ ఫుడ్ అండ్ రంగోలీ. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వినాయక చవితి స్పెషల్ రవ్వ ఉండ్రాళ్ళు. ఈ రవ్వ ఉండ్రాళ్ళని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ఈ ఉండ్రాళ్ళను చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులో 3 కప్పుల వాటర్ని వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల నానబెట్టుకున్న శనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి శనగపప్పు ఉడికేంత వరకు ఉడికించండి. ఇలా శనగపప్పు ఉడికి వాటర్ మరుగుతున్నప్పుడు మీరు ఏ కప్పుతో అయితే వాటర్ వేసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు బియ్యపు రవ్వను వేసుకోండి. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించండి. ఇలా రవ్వ ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతిని వాటర్లో తడుపుకొని ఉండ్రాళ్ళ మాదిరిగా చేసుకోవాలి. అంతేనండి, వినాయక చవితి స్పెషల్ రవ్వ ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.